వెల్కమ్ టు ఎంబీఆర్ ఫిల్మ్ వర్క్స్ ఛానల్. ఈ మధ్య మూవీస్ గురించి రివ్యూస్ చెప్పే వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడుతున్నారని, కోర్టు వరకు తీసుకెళ్తున్నారని, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ జరుగుతున్నాయి. మీరు నన్నడిగితే మీరెవరు, ఏంటి అని, నేనైతే ఒక ఫిల్మ్ రివ్యూవర్‌ని కాదు. నేనైతే ఒక ఫిల్మ్ క్రిటిక్‌ని కాదు. ఐ యామ్ జస్ట్ ఎ ఫిల్మ్ లవర్. అంటే నాకేదన్నా ఒక ఫిల్మ్ నచ్చితే దాని గురించి నేను మాట్లాడాలి అని అనుకునే ఒక ఫిల్మ్ లవర్‌ని అంతే. మీరు మన ఛానల్‌లో చూస్తే మనం చెప్పే ప్రతి రివ్యూ కూడా ఒక మంచి మూవీ గురించే ఉంటుంది తప్ప, ఒక బ్యాడ్ మూవీ గురించి ఉండదు. అంటే నెగెటివ్‌గా రివ్యూ ఇవ్వడం నాకు తెలిసి మన ఛానల్‌లో మీరెప్పుడు చూడరు. ఎందుకు అనంటే ఫిల్మ్‌ని క్రిటిసైజ్ చేయాలనో, ఇంకోటి చేయాలనో మన ఛానల్ ఉద్దేశ్యం కాదు. కానీ ఒక మంచి సినిమాని చూసినప్పుడు దాని గురించి నలుగురికి ఎక్స్‌ప్రెస్ చేయాలి. దాని గురించి ఇంకొంతమందికి తెలియజేసి ఆ మూవీని వాళ్ళు కూడా చూసేలా చేసి మంచి సినిమాలకి ఇంకొంచెం సపోర్ట్ అందాలి అనే ఒక్క ఉద్దేశ్యంతోనే మనం మూవీస్ గురించి రివ్యూస్ చేస్తున్నాం. దీన్నసలు మనం రివ్యూ కూడా అనొద్దు గానీ ఒక మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, ఈ రీసెంట్‌గా సంక్రాంతికి వచ్చిన మూవీస్‌లో లేదా ప్రీవియస్‌గా వచ్చిన మూవీస్‌లో దేని గురించి మనం రివ్యూ చేయలేదు. మన ఛానెల్‌లో ఒక దాని గురించి రివ్యూ లేదు అంటే అది ఎయిదర్ మనం చూడలేదు, లేదా చూసినా సరే అది మనకి నచ్చలేదు, లేదా దాని గురించి మాట్లాడే అంత ఇంపాక్ట్ చేయలేదు అని. చాలా మంది మూవీస్‌ని మనీ ఎర్నింగ్ కోసం తీస్తారు. అంటే పెద్ద పెద్ద మూవీస్ ఆల్రెడీ మీకు తెలుసు, కమర్షియల్ అని పేరు పెడతారు. ఆడియన్స్‌కి ఈ పాయింట్స్ ఉంటే వచ్చి చూస్తారు, మనకు మనీ వస్తాయి. ఇదే మైండ్ సెట్ ఉంటది. కానీ కొన్ని సినిమాలు వాళ్ళకొక ఒపీనియన్ ఉంటది. వాళ్ళకొక స్టోరీ నెరేషన్ ఉంటది. దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలి. దాన్ని ఆడియన్స్ వద్దకు తీసుకెళ్ళాలి. ఒక మూవీకి వాల్యూ ఇచ్చి మూవీని షూట్ చేసి, మూవీని రిలీజ్ చేసే ఫిల్మ్ మేకర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ఫిల్మ్ మేకర్స్ నుంచి వచ్చిన మూవీ కపుల్ ఫ్రెండ్లీ అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న స్టోరీ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ ఏది కూడా మీకు ఎక్కడ కమర్షియల్ ఫీలింగ్ అనేది ఇవ్వదు. చాలా న్యాచురల్‌గా స్టోరీకి ఏదైతే అవసరమో, స్టోరీకి ఎంతైతే అవసరమో అంతే చూపిస్తూ, అంతే అందంగా చూపిస్తూ, అంతే ఎమోషనల్‌గా చూపిస్తూ చాలా బాగా మూవీ తీశారు. ఈ రీసెంట్‌గా వచ్చిన మూవీస్ అన్నిట్లో ది బెస్ట్ మూవీ అనంటే డెఫినెట్‌లీ కపుల్ ఫ్రెండ్లీ అని నేను చెప్తాను. మన మెయిన్ యాక్టర్ సంతోష్ శోభన్ అవ్వచ్చు, లేదా మానస వారణాసి అవ్వచ్చు. మనం అక్కడ వాళ్ళని చూడలేం. ఆ స్టోరీలో మెయిన్ లీడ్స్ అయిన ఆ క్యారెక్టర్స్‌నే మనకు కనెక్ట్ అవుతాం తప్ప వీళ్ళు మనకు గుర్తురారు. యాక్చువల్లీ సంతోష్ శోభన్ ప్రీవియస్ మూవీస్ అంతగా నాకు గుర్తులేవు. ఎందుకంటే నేను అంతగా చూడలేదు. కానీ ఈ ఫిల్మ్ ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకుంటాను. నెక్స్ట్ సంతోష్ శోభన్ లేదా ఈ ఫిల్మ్‌కి సంబంధించిన టీమ్ ఎవరు మూవీ చేసినా సరే డెఫినెట్‌లీ నేను చూడాలనే ఆలోచిస్తాను. మానస వారణాసి మేబీ ఇది తన ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటాను. తన గురించి వెతికితే తను ఇంతకుముందు మిస్ ఇండియా కంటెస్టెంట్‌గా కూడా చేసింది అని విన్నాను. ఈ ఫిల్మ్‌లో తనని చూస్తుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అసలు ఆ క్యారెక్టర్‌కి చాలా అందంగా, చాలా వెల్ పర్ఫార్మ్డ్ అందరూ అండి. ప్రతి ఒక్కరు ఎవ్వరిని తీసివేయలేము. సంతోష్ శోభన్ అవ్వచ్చు, మానస వారణాసి అవ్వచ్చు, కమెడియన్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, స్పెషల్‌గా డైరెక్టర్ గాని వీళ్ళందరూ కూడా యాక్టర్స్ అయితే స్టోరీకి తగ్గట్టు చాలా పర్ఫెక్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. టేకింగ్ గాని, డైరెక్షన్ గాని చాలా మెచ్యూర్డ్‌గా, చాలా మూవీ మీద ప్యాషన్‌తో ఉన్నవాళ్ళు తీస్తే ఎలా ఉంటుందో అంత బావుంది సినిమా. స్టోరీలోకెళ్తే చాలా సింపుల్ స్టోరీ అండి. ఒక నెల్లూరు అబ్బాయి, ఒక చిత్తూరు అమ్మాయి చెన్నైలో కలుస్తారు. వాళ్ళ లైఫ్‌లో డిఫరెంట్ జర్నీస్ ఉంటాయి. కానీ అక్కడ వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు ఎందుకు కలిసారు, మధ్యలో ఏం జరిగింది, ఒకరి లైఫ్, ఒకరి కెరియర్‌ని ఒకరు సక్సెస్ చేసుకోవడానికి ఒకరికొకరు ఎలా హెల్ప్ అయ్యారు, వాళ్ళ లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఇంట్లో తెలిసినప్పుడు ఏం జరిగింది, ఇంట్లో ఎలా ఒప్పించారు, తర్వాత వాళ్ళకొచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ వాటిని వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు, ఫైనల్‌గా ఏం జరిగింది, ఇంతే. చాలా సింపుల్ స్టోరీ. కానీ అందులో రాసుకున్న సిట్యుయేషన్స్, రాసుకున్న డైలాగ్స్, జరిగిన సన్నివేశాలు, వాళ్ళ మధ్య ఎమోషన్స్, ఆ రొమాన్స్ సీన్స్, కిస్సింగ్ సీన్స్ కూడా ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయంటే అంటే చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. మనం క్యారెక్టర్స్‌ని, స్టోరీని ఫీల్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో, ఈ మూవీలో కూడా వీళ్ళు ముద్దు పెట్టుకుంటున్నా, వీళ్ళ మధ్య రొమాన్స్ జరుగుతున్నా సరే చాలా చాలా నేచురల్‌గా ఒక రియల్ కపుల్ చేసినప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతామో సేమ్ అలానే ఫీల్ అయ్యాం. ఇంకా మ్యూజిక్ అవ్వచ్చు, మిగతా ఫన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ చిన్న చిన్న అంటే తన కెరియర్‌లో వచ్చే ఆ చిన్న చిన్న స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఆ చిన్న చిన్న ఫన్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగా ప్లాన్ చేశారు. ఒక మంచి సినిమాని ఆడియన్స్‌కి ఇచ్చారని నేను చెప్తాను. మీరు ఒకవేళ ఇంకా థియేటర్‌లో ఆ మూవీ రన్ అవుతూ ఉంటే, మీకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా మీ లవర్స్ కానీ లేదా మీకు ఇష్టమైన వాళ్ళతో వెళ్లి చూడండి. మీరు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. స్పెషల్‌గా చెప్పాలంటే ఈ మూవీలో ఎమోషన్స్ అండి. జస్ట్ ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండే ఎమోషన్స్‌ని చాలా బాగా, చాలా అందంగా చూపించారు మన డైరెక్టర్. తన ప్రీవియస్ మూవీస్ కూడా ఎక్స్‌ప్లోర్ చేశాను. కానీ ఎక్కువ లేవు. జస్ట్ 2, 3 ఉన్నాయి. అవి కూడా తెలుగులో ఏవి లేవు. ఇదే తెలుగులో ఫస్ట్ మూవీ అనుకుంటాను.
టీమ్ అందరూ కలిసి చాలా డీసెంట్ మూవీ, చాలా మంచి మూవీ తీశారు. మూవీలో హీరో నెల్లూరు వాడు అవ్వడం ఇంకా మమ్మల్ని బాగా కనెక్ట్ చేసింది. కానీ జస్ట్ నెల్లూరు వాళ్ళు అవ్వటం వల్ల మూవీస్‌ని సపోర్ట్ చేయడం ఉండదండి. ఆ మూవీలో నిజంగా వర్త్ ఉంటేనే నేను ఈ విధంగా దాని గురించి మాట్లాడతాను. సో, మూవీ అయితే చాలా బావుంది. మీకు ఎక్కువ స్టోరీ చెప్పినా, ఏం చెప్పినా ఇదంతా వేస్ట్ అండి. మీరెళ్లి ఆ క్యారెక్టర్స్‌ని, అక్కడ జరిగే సిట్యుయేషన్స్‌ని అవి ఫీల్ అయినప్పుడే మీరు ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవుతారు. ఇంగ్లీష్ మూవీస్‌లో కూడా చాలా లవ్ మూవీస్ ఉంటాయి. అవి మనం చాలా జెన్యూన్‌గా ఫీల్ అయ్యే లవ్ మూవీస్ ఉంటాయి. ఈ మూవీ కూడా అలాగే అనిపించింది. ఖచ్చితంగా మీరు థియేటర్‌కెళ్లి చూడండి. అట్‌లీస్ట్ ఓటీటీలో వచ్చినప్పుడు మిస్ అయితే అవ్వొద్దు. డెఫినైట్‌లీ మీరు ఖచ్చితంగా ఈ మూవీని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. చాలా రేర్‌గా వస్తాయండి ఇలాంటి మంచి మూవీస్. మీరు ఖచ్చితంగా చూడండి. సో, ఈ మూవీ చూసి దీని గురించి ఖచ్చితంగా మన ఆడియన్స్‌కి చెప్పాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో, మూవీ చూడండి. మీకు కూడా ఈ మూవీ నచ్చినట్లయితే, లేదా మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే, మూవీ లవర్స్ లేదా కపుల్స్ ఎవ్వరున్నా సరే వాళ్ళకి ఈ మూవీ గురించి ఇన్ఫార్మ్ చేయండి. చాలా మంచి ఎమోషన్స్, చాలా మంచి స్టోరీ, చాలా మంచి కథ అన్నీ చాలా బావున్నాయి. మీరు ఒక 2 అవర్స్ మూవీ అంతే, ఎక్కువ డ్యూరేషన్ లేదు. మీరు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ పొంది బయటకొస్తారనమాట. ఇదైతే నేను ప్రామిస్ చెప్తాను. సో, డెఫినైట్‌లీ చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మంచి మంచి మూవీస్ గురించి మనం ముందు ముందు మాట్లాడుకుందాం. డెఫినైట్‌లీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్లో ఎంబీఆర్ రాజా నటించిన విజయాంజలి అనే ఒక బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీ రిలీజ్ చేసేసాము. మీ అందరూ ఈ మూవీని చూసేయండి. ఈ లవ్ స్టోరీ మీ లవ్ స్టోరీస్ కి కనెక్ట్ అయ్యిందో లేదో కామెంట్ లో చెప్పేయండి.